మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మాన ఆయుర్వేదం. నేను మీ భవ్య. మనందరికీ బాగా నీరసంగా ఉండడం, నరాల బలహీనత ఎక్కడ ఉన్నా కూడా అసలు ఓపిక అనిపించట్లేదు, కాస్త 2 అడుగులు వేయంగానే నా వల్ల కావట్లేదు అనిపించిన, అసలు కాళ్ళు బాగా నొప్పులు అనిపించినా కూడా మీ అందరికీ ఒక మంచి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఒక చిట్కా ఉందన్నమాట. ఆ చిట్కా చెప్పడానికి మన ముందు టాప్ మోస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ మధుసూదన శర్మ గారు ఉన్నారనమాట మనతో పాటు స్టూడియోలో. ఈసారి ఎటువంటి చిట్కాతో వచ్చారో అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్, మా అందరికీ ఒక మంచి మంచి చిట్కాలు చెప్పడానికి మీరు ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉన్నారు. అవన్నీ ఫుల్ సక్సెస్ఫుల్ అయ్యి మా ప్రేక్షకులు చాలామంది ఇవి చాలా బాగున్నాయి సార్, ఇంకా ఏమన్నా చెప్పండి అని అడుగుతున్నారు అనమాట. ఈసారి మాకు నరాల బలహీనత వల్ల లేకపోతే వీక్నెస్కి వీటికి మీరు ఇచ్చే చిట్కా ఏంటి? ఇంతకుముందు కూడా మంచి మంచి చిట్కాలు చెప్పామమ్మా, అవన్నీ ఫాలో అయ్యి మీరు అన్నట్లు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మాకు చాలా మంది ఫోన్ చేస్తున్నారు, మీకు కూడా అంతే కామెంట్స్ రూపంలో. అసలు వాళ్ళు వ్యూవర్స్ అని పక్కన పెడితే ఇప్పుడు మేమే ఉన్నాం సార్. మాకు పొద్దున్న నుంచి మేము ఉన్నామా, మీరు చెప్పే చిట్కాల వల్ల మాకు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు అలసిపోకుండా కంటిన్యూస్ గా మాట్లాడినా చాలా ఉపయోగపడ్డాయి మాకు. ఎగ్జాక్ట్లీ. సో ఈ రోజుల్లో ఇది కామన్ అయిపోయిందమ్మా, నరాల బలహీనత, వీక్నెస్, నీరసము, నిస్తరణ, అంతుబట్టని ఓపిక లేకపోవడము, అదేవిధంగా కాళ్ళు చేతులు లాగుతుండడము, తల బరువుగా ఉండడము, ఎప్పుడు నిద్రపోదాం అనిపిస్తుండడము, ఎవరితోన్నా మాట్లాడాలన్నా యాక్టివ్గా తిరగాలని మండులో మనసులో అనిపించినా కూడా తిరగలేకపోవడమా. సో చిన్న పెద్ద ధనిక తారతమ్య, స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరికి వచ్చేటువంటి కామన్ ప్రాబ్లం అమ్మా. కొంతమందికి అయితే కొన్ని వ్యాధుల వల్ల ఈ సమస్య కలుగుతుంటుంది, కొంతమందికి ఎలాంటి సమస్య ఉండదమ్మా. సో పరీక్ష చేయించుకుంటే అన్ని నార్మల్గా ఉంటాయి, కానీ ఈ యొక్క ప్రాబ్లంతో ఇబ్బంది పడతారు. సో ఇలా రకరకాల దీనికి మరి ఏం చిట్కాలతో వచ్చారు సార్? ఒకసారి చెప్తానమ్మా, మంచి చిట్కమ్మా. సో ఏ కారణం వల్ల వచ్చినటువంటి నరాల బలహీనత అయినా ఇప్పుడు మనం చెప్పబోయేటువంటి చిట్కా చాలా చక్కగా పనిచేస్తుంది. సో కారణం ఏదైనా సరే మంచి కామన్ రెమెడీ, అందరూ వాడుకోదగ్గ దివ్యమైన ఔషధాన్ని చెప్తాను. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఏజ్ గ్రూప్ వాళ్ళైనా వాడుకోవచ్చు. సైడ్ బెనిఫిట్స్ ఉంటాయమ్మా, సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. సో ఎలాగంటేమా, కేవలం 3 పదార్థాలు, అవి కూడా ఎలాగ ఆ పదార్థాలు కలిపి తయారు చేసుకోవాలని చెప్తాను చూడండి. సో ఉసిరి పెచ్చుల యొక్క పొడి ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. ఉసిరి పెచ్చులమ్మా, మనకు మార్కెట్లో ఈ ఉసిరి పెచ్చులు దొరుకుతాయి, అదేవిధంగా ఉసిరి పెచ్చుల యొక్క పౌడర్ దొరుకుతుందమ్మా, ఆమ్ల పౌడర్ అని చెప్పేసి. సో ఈ ఆమ్ల పౌడరు ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. మన ప్రేక్షకులకు అర్థమైంది కొద్దిగా మాత్రమే ఇక్కడ తీసుకోవడం జరుగుతుందమ్మా. సో 20 గ్రామ్స్ ఉసిరి పెచ్చుల పొడి తీసుకోవాలి. అలాగే రెండవ పదార్థంగా లవంగాలని, ఎగ్జాక్ట్లీ లవంగాలను కాస్త వేయించేసేసిమా పౌడర్గా తయారు చేసుకొని అదొక 20 గ్రామ్స్ లవంగాల పొడి కూడా తీసుకోవాలమ్మా. సో ఉసిరి పెచ్చుల పొడి ఆర్ ఆమ్ల పొడి అనేటువంటి పేరుతో పిలువబడేటువంటి ఆ పౌడర్ ఒక 20 గ్రామ్స్, లవంగాల పొడి ఒక 20 గ్రామ్స్, మూడవ పదార్థంగా అశ్వగంధ. బాగా కనుక్కున్నారమ్మా మీరు. సో మీరు చెప్పే చిట్కాలు రెగ్యులర్ గా ఫాలో అవుతుంటాం, సో అలా మాకు వెరీ గుడ్ అమ్మా. సో అశ్వగంధ పొడి అమ్మా, సో అశ్వగంధ పౌడర్ కూడా ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలి. సో కేవలం 3 పదార్థాలమ్మా. సో ఉసిరిక పొడి 20 గ్రాములు తీసుకున్నాము, అదేవిధంగా లవంగాలను వేయించి చేసినటువంటి చూర్ణం ఒక 20 గ్రాములు తీసుకున్నాము, చివరగా మూడవ పదార్థంగా అశ్వగంధ చూర్ణం తీసుకున్నాము. ఉసిరి పొడి బాగా ఎండబెట్టి పొడి పట్టారు కదా సార్? ఎస్, ఎగ్జాక్ట్లీ అమ్మా. ఉసిరి పెచ్చులమ్మా, ఎండించినటువంటి పెచ్చులు తీసుకొచ్చేసి పౌడర్ చేసుకోవచ్చు, లేకపోతే ఉసిరికాయలు దొరికేటువంటి సీజన్లో ఉసిరికాయలు మనమే ఎండబెట్టి కూడా తయారు చేసుకోవచ్చు, లేకపోతే మార్కెట్లో కూడా మంచి ఉసిరి పొడి దొరుకుతుంది, ప్రాబ్లం అయితే ఏం లేదు. సో ఈ 3 పదార్థాలు కలిపి తయారు చేసుకున్నటువంటి ఔషధము వివిధ రకాలైనటువంటి కారణాల వల్ల వచ్చేటువంటి నరాల బలహీనత, నీరసము, నిస్తరణ, అశక్తత, కాళ్ళు చేతులు లాగుతుండడము, ఎప్పుడు ఏ పని చేయబుద్ధి కాకపోవడము, ఇలాంటివన్నీ కూడా తగ్గేటువంటి దివ్యమైనటువంటి ఔషధ గుణాలు ఇందులో ప్రకృతి నిక్షిప్తీకరించి మనకు ప్రసాదించడం జరిగిందమ్మా. కేవలము 1 నిమిషం లోపలే బ్రహ్మాండమైన ఔషధం కూడా రెడీ అయిపోతుందమ్మా. కేవలం 20 గ్రాముల చొప్పున తీసుకున్నాం. ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే 60 గ్రాముల ఔషధం రెడీ అయిపోయింది. దీన్ని ఎలా తీసుకోవచ్చు చెప్తానమ్మా. ఈ యొక్క 60 గ్రాముల ఔషధాన్ని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలమ్మా. రోజు ఉదయం ఆహారానికి ఒక అరగంట ముందు, రాత్రి ఆహారానికి ఒక అరగంట ముందు. ఎలా తీసుకోవాలంటేమా, ఒక చిన్న ప్లేట్ కానీ లేకపోతే చిన్న పాత్ర ఇలాంటిది కానీ తీసుకొని కేవలము 1 గ్రామమ్మా, కేవలము 1 గ్రామం. ఏదో మీకు త్వరగా నీరసం నిస్తరణ తగ్గాలి, బలహీన తగ్గాలని చెప్పేసి ఎక్కువ తీసుకోవాలి. కేవలం ఉదయం 1 గ్రాము, రాత్రి 1 గ్రాము. ఈ విధంగా తీసుకొని ఇందులో స్వచ్ఛమైనటువంటి తేనెమ్మ,
ఓకే సార్. స్వచ్ఛమైనటువంటి తేనె తగినంత కలుపుకోవాలి. 1 గ్రాము మనం తయారు చేసుకున్నటువంటి పొడి కలుపుకున్నాము. ఆ 1 గ్రాము పొడిలో మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి 1 గ్రామ్ పొడిలో స్వచ్ఛమైనటువంటి తేనె తగినంత 1/2 టీ స్పూన్ నుంచి 1 టీ స్పూన్ వరకు చూడండి బ్రహ్మాండమైనటువంటి నరాల బలహీనత, నీరసము, నిస్తరణ ఎప్పటికప్పుడు చక్కగా పొడి పట్టి పెట్టుకుంటే తీసుకునే ముందు ఫ్రెష్గా ఇలా కలిపేసుకొని తేనె కలుపుకొని తీసుకోవాలమ్మా. చప్పరించేసేసి మింగేసేయడం. ఓకే ఓకే, డైరెక్ట్ ఇలా ఈ పేస్ట్ లాగా ఉన్నదాన్ని మనం తీసుకోవాలమ్మా. సో ఈ పద్ధతిలో రోజు 2 సార్లు తీసుకోవాలమ్మా. ఒకవేళ తేనె మనకు మంచి దొరకకపోయినా, మీరు కొన్ని ఇంగ్రీడియంట్స్ చెప్పినప్పుడు షుగర్ పేషెంట్స్ తేనె, బెల్లం వాడకండి అంటారు, వాళ్ళు ఎలా తీసుకోవచ్చు? వాళ్ళు ఒక 50 ml మిల్క్లో కలిపి తీసుకోవచ్చు. సో ఈ విధంగా తేనెతో వాడుకోవచ్చు, మిల్క్తో తీసుకోవచ్చు. ఒకవేళ ఎప్పుడన్నా తప్పని పరిస్థితి, ఒకవేళ టైం కుదరకపోతే ఏదో ఒక సందర్భంలో కాస్త నీళ్ళతో కూడా తీసుకోవచ్చు అమ్మా. సో కాస్త నీళ్ళలో కలుపుకొని గోరువెచ్చని నీళ్ళు కూడా పర్లేదు, మామూలు టెంపరేచర్ ఉంటుంది వాటర్తో కలిపి తీసుకున్నా సరిపోతుంది. సో ఈ విధంగా ఏ పద్ధతిలో తీసుకోవచ్చు, తేనె కానీ, పాలు కానీ, నీళ్లు కానీ. ఓకే, దీన్ని తెలుస్తుంది సార్, అన్ని ఇంగ్రీడియంట్స్ టేస్ట్ తెలుస్తుంది. అంటే చిన్నపిల్లలు కూడా చక్కగా తీసుకుంటారు, ఏ బాధ లేదు. సువాసన ఉంటుంది, రుచి ఉంటుంది, చాలా బాగుంది, స్వీట్గా ఉంటుంది. ఇదేదో స్వీట్ తిన్నట్టు నేను తింటూనే ఉండేలా ఉన్నాను. సో చిన్నపిల్లలు కూడా తీసుకోవచ్చు అనమాట. చాలా 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 మంచి సింపుల్ రెమెడీ మనకి. దీనివల్ల ఉపయోగాలు కూడా సార్ చెప్పారు మనకి. ఇక్కడ మరొక విషయం కూడా తెలుసుకోవాలి, ఇందులో ఉన్నటువంటి 3 ఇంగ్రీడియంట్స్ కూడా కాస్త, ఎందుకంటే ఈ రోజుల్లో ఏమంటేమా భౌతిక ప్రపంచం అమ్మా, శాస్త్రీయంగా ఏదైనా చెప్తే గానీ ముఖ్యంగా చదువుకున్న వాళ్ళకు దాని మీద వాటి గురించి కూడా కాస్త చెప్తే వాళ్ళకు కూడా దాని మీద కాన్ఫిడెన్స్ వస్తుంది. సో ఈ ఉసిరిలో క్లోరోజెనిక్ యాసిడ్ అని చెప్పేసి ఉంటుందమ్మా. ఈ క్లోరోజెనిక్ యాసిడ్ గుణం ఏంటంటే మన దేహంలో కణాల్లో ఉన్నటువంటి శక్తిని కలుగజేసేటువంటి మైటోకాండ్రియా ఏదైతే ఉన్నాయో వాటి యొక్క ఉత్పత్తిని పెంచి వాటిని చైతన్యపరుస్తుందమ్మా. సో ఎప్పుడైతే ఆ విధంగా ఉత్పత్తిని పెంచి చైతన్యవంతం చేస్తాయో ఆటోమేటిక్గా మనకు శక్తి వస్తుంది. సో క్లోరోజెనిక్ యాసిడ్ ఆ విధంగా ఉపయోగపడుతుంది. ఆ విధంగా అట్లే లవంగాల్లో యూజినాల్ అని చెప్పేసి ఉంటుందమ్మా. ఆ యూజినాల్ కూడా ఆ విధంగా ఈ మైటోకాండ్రియా మీద పనిచేసి శక్తిని కలుగజేసేందుకు ఉపయోగపడుతుందమ్మా. అదేవిధంగా మూడవ పదార్థంగా అశ్వగంధ. చెప్పాను కదమ్మా. ఈ అశ్వగంధాలు కూడా గ్లైకో అమైనో గ్లైకాన్స్ అని చెప్పేసి కొన్ని రసాయన పదార్థాలు ఉంటాయమ్మా. సో ఈ గ్లైకో అమైనో గ్లైకాన్స్ యొక్క గుణం కూడా ఏంటంటే మన దేహంలో ఉన్నటువంటి కణాల్లో ఉన్నటువంటి శక్తిని కలుగజేసేటువంటి ఈ మైటోకాండ్రియా సంఖ్యను పెంచడమే కాకుండా మైటోకాండ్రియాని ఉత్తేజపరుస్తాయమ్మా. ఎప్పుడైతే సంఖ్య పెరిగిపోయి ఉత్తేజం అవుతుందో మనకు ఏ కారణం వల్ల వచ్చినటువంటి వీక్నెస్ అయినప్పటికీ, అనేక రకాల కారణాల వల్ల వీక్నెస్ వస్తుంటాం, ఆ వీక్నెస్ ఉన్నప్పటికీ ఆ వీక్నెస్ లేకుండా చేసేందుకు ఈ అశ్వగంధాలు ఉన్నటువంటి ఈ గ్లైకో అమైనో గ్లైకాన్స్ ఉపయోగపడతాయి. మనం మరి ఈ 3 పదార్థాలు కలిపి ఒక ఔషధంగా మలుచుకుంటున్నాం కాబట్టి ఫలితాలు మరింత శీఘ్రంగా సత్వరమే చాలా ఫాస్ట్గా ఉండేదానికి అవకాశం, అరగంటలో దానికి ఫలితం మొదలవుతుంది. సూపర్. సో చూసారు కదా, ఈ చిట్కాలు ఎంత అద్భుతంగా ఉన్నాయో అంతే అద్భుతంగా రిజల్ట్స్ని కూడా ఇస్తున్నాయి. అది కూడా చాలా క్విక్గా, వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. మనందరికీ కూడా ఈ మధ్యకాలం మానసిక ప్రశాంతత లేకుండా పోయింది. చిన్నపిల్లలతో మొదలు పెడితే పెద్ద అయిన తర్వాత, ఒకప్పుడు చిన్నపిల్లలు ప్రశాంతంగా ఉండేవాళ్ళు, లేదా రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు. దానికోసం సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్తారు, సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు, ఏవేవో మెడిసిన్స్ వాడతారు దీనికి కూడా. మరి ఇవన్నీ లేకుండా న్యాచురల్గా కొన్ని సింపుల్ చిట్కాలతోటి, వంటింటి చిట్కాలతోటి మనం మానసిక ప్రశాంతతని, అలాగే దీంతోపాటు కొంచెం ఫేస్ కూడా గ్లో వస్తుందన్నమాట. ఆ చిట్కా ఏంటో చెప్పడానికి మనకి ద టాప్ మోస్ట్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఉన్నారనమాట. మధుసూదన శర్మ గారు మనతో పాటు ఉన్నారు స్టూడియోలో. ఈసారి ఎటువంటి చిట్కాలతో వచ్చారో సార్ని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, ఎలా ఉన్నారు సార్? సార్ ఈసారి మీరు ఎటువంటి చిట్కాలతో వచ్చారు మానసిక ప్రశాంతత కోసం? ముందు నేను వెయిట్ చేస్తున్నాను మా ప్రేక్షకుల కన్నా ముందు. ఈసారి చూస్తుంటే చాలా ఇంగ్రీడియంట్స్ చాలా కలకల్లాడుతున్నాయి, స్పెషల్గా ఆ సువాసన చాలా బాగుంది. ఈ ఇంగ్రీడియంట్స్ ఎలా వాడచ్చు, దీనివల్ల మాకు ఉపయోగాలు ఎలా ఉంటాయి మానసికంగా, ఒక్కసారి మీరు. తప్పకుండా ఇందాక మీరు స్టార్టింగ్లోనే ప్రస్తావించినప్పుడు చెప్పారమ్మా, మానసిక ఒత్తిడి, మానసిక ఆందోళన ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం మందిలో వస్తుందమ్మా. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వయోభేదం లేకుండా, వయసుతో నిమిత్తం లేకుండా, స్త్రీ పురుష తారతమ్యం లేకుండా అందరికీ స్ట్రెస్ ఎప్పుడు అలజడిగానే ఉంటున్నారు అందరూ కూడా. దీనికోసం రకరకాలైనటువంటి ఆధునిక కృత్రిమ రసాయన ఔషధాలు వాడుకోవడము, దానివల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ రావడం, వాడితే పర్లేదు కానీ కొన్నాళ్ళ పాటు తప్పని పరిస్థితులు, మరి వాడాల్సి వచ్చినటువంటి పరిస్థితులు వాడుకోవడం వల్ల మళ్ళీ సైడ్ ఎఫెక్ట్స్ రావడము. తర్వాత మీరు అన్నట్లు ఆ యొక్క ప్రభావం స్కిన్ మీద పడేసేసి
ఆ యొక్క మానసిక ఒత్తిడి ప్రభావము, ఔషధాల యొక్క ప్రభావం కూడా స్కిన్ గ్లో కూడా దెబ్బతినేటువంటి పరిస్థితి చాలా మందిలో కలుగుతుంటుందమ్మా. సో ఈ మానసిక ఒత్తిడి తగ్గేందుకు, స్ట్రెస్ లెవెల్స్ బాగా తగ్గేందుకు, మానసికమైన ప్రశాంతత కలిగేందుకు ఇప్పుడు చాలా చక్కటి ఔషధాన్ని మీకు తయారు చేసి కూడా చూపిస్తానమ్మా. ప్రేక్షకులకు అందరికీ కూడా ఉపయోగపడుతుంది. చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం, వెంటనే అదేంటో చూస్తాం. తప్పకుండా దీనికి కావాల్సినటువంటి పదార్థాలు మూడే మూడమ్మా. మొట్టమొదటిది రోజా పూల పొడమ్మా. గులాబీ రేకులు. ఎగ్జాక్ట్లీ. సో గులాబీ రేఖల పొడి, రోజా పూల పొడి ఏదైనా పర్లేదు. సో ఈ రోజా పూల పొడి మనకి రోజా పూలు తెచ్చుకొని నీడలో ఆరబెట్టేసేసి పౌడర్ తయారు చేసుకోవడం ఒక పద్ధతి. లేకపోతే ప్రామాణిక కంపెనీ వాళ్ళు తయారు చేసేటువంటి రోజా పూల పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. సాధారణంగా మనం న్యాచురల్గా చేసుకోవాలి అనే ఫీలింగ్ ఉండాలంటే ఇంట్లో చేసుకోవడం ఉత్తమం. మనకు మంచిది కూడా దొరుకుతుంది కాబట్టి ప్రయత్నం చేసి అది కూడా తీసుకోవచ్చు. సో ఆ విధంగా గులాబీ పూల పొడి లేదా రోజా పూల పొడి ఒక 20 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. గులాబీ పూల పొడి లేదా రోజా పూల పొడి 20 గ్రామ్స్. మనకు ప్రేక్షకులకు అర్థమైంది, కొద్దిగానే ఇక్కడ తీసుకోవడం జరుగుతుందమ్మా. సో 20 గ్రామ్స్ ఈ విధంగా ఈ యొక్క గులాబీ పూలను ఎండబెట్టేసేసి పౌడర్ తయారు చేసుకొని ఆ పౌడర్ ఈ విధంగా తీసుకోవాలమ్మా. అదేవిధంగా రెండవది అశ్వగంధమ్మా. సో అశ్వగంధ కూడా ఇది కూడా మనకు బయట చాలా సులువుగా దొరుకుతుంది. అశ్వగంధ మనకి ఈ విధంగా గడ్డలు మనకు మార్కెట్లో దొరుకుతాయి. ఆ గడ్డల నుంచి తయారు చేసినటువంటి యొక్క పౌడర్ కూడా మనకు మార్కెట్లో దొరుకుతుంది. సో మంచి ప్రామాణిక కంపెనీ వాడు తయారు చేసేటువంటి ఈ యొక్క అశ్వగంధ పొడి తెచ్చుకొని అదొక 20 గ్రామ్స్ తీసుకోవాలమ్మా. సో 20 గ్రాములు గులాబీ పూల పొడి, 20 గ్రాములు అశ్వగంధ పొడి. మూడవది సుగంధి పాల వేర్ల పొడిమా. సో ఈ సుగంధి పాల వేర్లు మనకు మార్కెట్లో దొరుకుతాయి. అదేవిధంగా వేర్ల పొడి కూడా మనకు మార్కెట్లో దొరుకుతుందమ్మా. సో ఈ సుగంధి పాల వేర్ల పొడి కూడా మంచిది తెచ్చుకొని ఒక 20 గ్రామ్స్ సుగంధి పాల వేర్ల యొక్క పొడి కూడా తీసుకోవాలి. సో గులాబీ రేకుల పొడి, సుగంధి పాల పొడి, అశ్వగంధ పొడి 20 గ్రాములు మూడు సేమ్ సమానంగా వేసుకోవాలి. సమానంగా తీసుకోవాలమ్మా. ఈ విధంగా సమానంగా తీసుకొని కలుపుకోవడం వల్ల మనకి 60 గ్రాముల పౌడర్ తయారవుతుందమ్మా. సో 60 గ్రాముల పౌడర్ ఎన్నాళ్ళకు వాడుకోవాలో కూడా చెప్తానమ్మా. సో మనం ఈ 20 గ్రాములు ఈ యొక్క రోజా పూల పొడి, 20 గ్రాములు అశ్వగంధ పొడి, అదేవిధంగా 20 గ్రాములు యొక్క సుగంధి పాల, దీన్ని శారీబా అనేటువంటి పేరుతో కూడా పిలుస్తుంటామా. చాలా సువాసన భరితంగా ఉంటుందమ్మా. ఈ మందు తయారు చేసేటప్పుడు కూడా మనకు ఆ స్మెల్లే మానసికమైనటువంటి ఒత్తిడి అంత ప్రశాంతత చేస్తుందమ్మా. ఆ మందు యొక్క ప్రభావం అలాంటిది. బ్రహ్మాండమైనటువంటి ఔషధం రెడీ అయిపోయింది చూడమ్మా. ఈ మూడు కలిపి ఎలా తీసుకోవచ్చు చెప్తానమ్మా. ఈ విధంగా తయారు చేసుకునేటువంటి పౌడర్ని ఏం చేసుకోవాలంటమ్మా, ఒక 1 మంత్కి వస్తుందమ్మా. సో మార్నింగ్ 1 గ్రాము, నైట్ 1 గ్రామ్ తీసుకోవాలమ్మా. సో మార్నింగ్ ఎప్పుడు తీసుకోవాలంటమ్మా, మార్నింగ్ టిఫిన్ చేసిన తర్వాత ఒక 5 నిమిషాలు లేదా ఒక 10 నిమిషాల తర్వాత ఒకసారి, రాత్రి పడుకునేటప్పుడు మరొకసారి. ఎలాగంటే 50 ml గోరువెచ్చని పాలు తీసుకోవాలి. 50 ml గోరువెచ్చని పాలు ఈ విధంగా తీసుకొని ఈ 50 ml గోరువెచ్చని పాలలో టీ కాఫీల బదులు ఇది తీసుకుంటే మనకి ఇంకా మంచిదమ్మా. కేవలము 1 గ్రామ్ అమ్మా. ఉదయం పూట 1 గ్రాము, రాత్రిపూట 1 గ్రామ్, అంతకంటే అవసరం లేదమ్మా. సో రోజు 2 గ్రాములు ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మనకి 1 నెలకు సరిపోతుందమ్మా. నెల తర్వాత అవసరమైతే మళ్ళీ ఈ విధంగా ఔషధాన్ని తయారు చేసుకుని మళ్ళీ వాడుకోవచ్చమ్మా. దీర్ఘకాలం పాటు వాడినప్పటికీ మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, అన్నీ మనకు సైడ్ బెనిఫిట్స్ ఉంటాయి. ఈ ఔషధాలు కూడా మనకు చాలా చౌక ధరకి దొరుకుతాయి. తయారు చేసుకోవడం ఈజీ, అన్నీ మనకు దొరికేటువంటి పదార్థాలే. రిజల్ట్స్ కూడా చాలా ఈజీగా, చాలా త్వరగా, సమర్థవంతంగా వెంటనే వచ్చేదానికి అవకాశం ఏర్పడుతుందమ్మా. కేవలము 3 పదార్థాలు మనం పాలలో రాత్రి తీసుకుంటే సరిపోతుంది. పొద్దున టిఫిన్ చేసిన తర్వాత ఒక 5-10 నిమిషాల తర్వాత ఒకసారి తీసుకోవాలమ్మా. రాత్రి మళ్ళీ పడుకునేటప్పుడు ఒకసారి తీసుకోవాలి. చిన్న వాళ్ళు నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు తీసుకోవచ్చమ్మా. చిన్నపిల్లలు అయితే 1 గ్రామ్ చెప్పాను కదమ్మా, 1 గ్రామ్ కాకుండా 1/2 గ్రామ్ అంటే 500 మిల్లీగ్రాములు అందులో సగం తీసుకోవాలమ్మా. ఈ విధంగా క్రమం తప్పకుండా రోజు ఉదయం ఒకసారి, రాత్రి ఒకసారి తీసుకోవడం వల్ల ఫలితాలు చాలా అనూహ్యంగా ఉంటాయమ్మా. దీని యొక్క మరొక ప్రత్యేకత ఏంటంటే ఇంచుమించు అనేక రకాల వ్యాధులు కూడా వాడుకోవచ్చమ్మా. ఎందుకు చెప్తానంటే ఈ రోజుల్లో ఏదైనా వ్యాధి వస్తే వ్యాధి యొక్క ప్రభావం మనసు మీద పడిపోయేసేసి నాకు తగ్గుతుందో లేదో, నాకు ఈ వయసులో ఇట్లయిపోయింది, నాకు ఈ సమస్య వచ్చింది, రేపు భవిష్యత్తు ఎలా ఉంటుందో, మానసికంగా స్ట్రెంగ్త్ వస్తుందన్నమాట. సో మానసికంగా స్థైర్యాన్ని ఇచ్చేటువంటి శక్తి కూడా ఈ యొక్క ఔషధం. అంటే ఈ రకం గులాబీ రేకుల పొడి ఉంది కాబట్టి ఫేస్ కి గ్లో కూడా వచ్చే ఛాన్స్ ఉంటుందమ్మా. సో ఇంటర్నల్ వాడుకోవడం వల్ల కూడా ఫేస్ కి గ్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదే
అదేవిధంగా ఇందులో పెన్నేరు గడ్డలు అశ్వగంధ ఉంది కదమ్మా, ఈ అశ్వగంధ ఏం చెప్తారంటే పెన్నేరు గడ్డలు అని కూడా అంటారమ్మా. సో పేరు లేని వ్యాధికి పెన్నేరు మందు అని. సో మనకు ఏ జబ్బు తెలియనప్పుడు, జబ్బులు విపరీతంగా మనం బాధిస్తే పీడించి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఈ అశ్వగంధ చూర్ణం వాడుకోవడం వల్ల కూడా జబ్బు తగ్గుతుందని చెప్పేసి కూడా చెప్తారమ్మా. ఇంకోటి ఏంటంటే ఈ అశ్వగంధ కార్టిసాల్ లెవెల్స్ని తగ్గిస్తుందమ్మా. ఎప్పుడైతే మానసిక ఒత్తిడి పెరిగిపోయిందో బాడీలో కార్టిసాల్ లెవెల్స్ పెరిగిపోతాయి. కార్టిసాల్ లెవెల్ పెరిగిపోయే కొద్దీ ఇతర అనేక రకాలైన జబ్బులకు కూడా కారణమవుతుందమ్మా. సో కార్టిసాల్ పెరిగితే మానసిక ఒత్తిడి పెరిగిపోతుంది, మానసిక ఒత్తిడి పెరిగిపోవడం వల్ల కూడా కార్టిసాల్ పెరిగిపోతుంది. సో ఇంటర్లింక్ ఉంటుంది. అదేవిధంగా ఈ సుగంధి పాల కూడా ఈ సుగంధి పాల వేర్లలో కూడా ఈ మానసిక ఒత్తిడిని తగ్గించేటువంటి అనేక రకాలైన అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయమ్మా. సో ఈ 3 పదార్థాలు కలిపి వాడుకుంటున్నాం కాబట్టి మరి మానసిక ఒత్తిడి తగ్గుతుంది, మానసికమైనటువంటి ధైర్యం వస్తుంది, స్థిరత్వం వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది, మనోధైర్యం వస్తుంది. వీటితో ఉన్నటువంటి జబ్బులు త్వరగా తగ్గిపోతాయి, కొత్త జబ్బులు రాకుండా ఉంటాయి. అదేవిధంగా మరి స్కిన్ గ్లో కూడా బాగా ఇంప్రూవ్ అవుతుందమ్మా. సో మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి మరి క్షేమదాయకంగా ఈ యొక్క ఔషధాన్ని ఎన్నాళ్ళ పాటు వాడినప్పటికీ ఎలాంటి ఇబ్బంది ఉండదమ్మా. ఓకే, సూపర్. చూసారు కదా, మనకి ఇంత చక్కటి చిట్కాలు ఇంకా ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా రావన్నమాట. సింపుల్ చిట్కాలతో మానసికంగా ప్రశాంతంగా ఉంటే మిగతా సమస్యలన్నీ కూడా మటుమాయం అయిపోతాయి అనమాట. సో ఇటువంటి మరిన్ని సింపుల్ మంచి చిట్కాల కోసం కీప్ వాచింగ్ మన ఆయుర్వేదం.